ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్. సెల్ నంబర్ 9000056466. అందరికీ నమస్తే అండి. శ్రీరెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఒకప్పటి సినీ నటి. ఒక రకంగా పాలిటిక్స్, సినిమాలు అన్నింటిలోనూ కూడా ఆమె ఒక కాంట్రవర్సీ కేంద్ర బిందువు అనమాట. సో ఆమె లోకేష్ గారికి ఒక లెటర్ రాశారు. మేబీ ఆ లెటర్ సోషల్ మీడియాలో చాలామంది చూసే ఉంటారు. ఆమె ట్వీట్ చేశారు, ఆమె తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అది మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, చూసే ఉంటారు. అదే ఆ లెటర్ సారాంశం ఏంటంటే, లోకేష్ గారికి క్షమాపణలు చెప్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళకు, టీడీపీ ఫాలోవర్స్కి అందరికీ క్షమాపణలు చెప్తూ మరోసారి భవిష్యత్తులో ఇలా రిపీట్ అవ్వదు అని ఓపెన్గా చెప్పారు. క్షమాపణలు చెప్పారు. తాను పూజిస్తున్న దేవుడి సాక్షిగా దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను, ఇంకోసారి ఇటువంటి కామెంట్స్ చేయను. నేను మీ అందరి మనోభావాలు ఎంతగా దెబ్బతీశానో నాకు అర్థమైంది. నేను తప్పు తెలుసుకున్నాను, నన్ను క్షమించండి, వదిలేయండి. నా తల్లిదండ్రులు కూడా నా ఊర్లో ఉంటారు, వాళ్ళు టీడీపీకే ఓటు వేశారు, వాళ్ళు చాలా బాధపడుతున్నారు నేను ఇలా ఉన్నందుకని. అంటే ఆమెలో ఆవేదన మొత్తం బయట పెట్టుకున్నారు. ఒక రకంగా ఓపెన్గా సరెండర్ అయిపోయి క్షమించమని అడిగారు. ఎందుకంటే ఆమె మీద కేసులు పెట్టేసరికి కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా. ఆమె వయసు తక్కువ. సోషల్ మీడియాలో ఏదో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆమె వైసీపీ వాళ్ళు ఏంటంటే చాలామంది కెరీర్స్ నాశనం చేశారండి. అంటే ఇలా చెప్తున్నందుకు ఏం అనుకోవద్దు. వైసీపీ వాళ్ళు డబ్బు ఆశ చూపి, ఏదో ఒక ఆశ చూపి చాలామందిని వాళ్ళ కెరీర్తో ఆడుకున్నారు. అధికారులతో, కొంతమంది ఐఏఎస్లు, కొంతమంది ఐపీఎస్లతో, కొంతమంది రాజకీయ నాయకులతో, ఇటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తో వాళ్ళు ఒక మత్తులో ఉన్నారు. అదే మత్తులోకి, అదే రియాలిటీ షోలోకి ఇటువంటి వాళ్ళను కూడా తీసుకొచ్చేసి వాళ్ళకి అలవాటు చేశారు. సో వాళ్ళు చెప్పే కంటెంట్, వాళ్ళు చెప్పే లైన్లన్నీ కూడా వీళ్ళ చేత మాట్లాడించారు. దానివలన వీళ్ళు కూడా టీడీపీకి శత్రువు అయ్యారు. నిజంగా శ్రీరెడ్డి గారికి, లోకేష్ గారికి, శ్రీరెడ్డి గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఏం గొడవ లేదు. బికాజ్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆమె వీళ్ళందరి మీద పర్సనల్గా ట్రోల్స్ చేస్తూ, టార్గెట్ చేస్తూ చాలా దారుణంగా అసభ్య పదాలతో తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు వైసీపీ ఉన్నన్నాళ్ళు. అప్పుడు ఆమెకు తెలియలా భవిష్యత్తులో టీడీపీ వాళ్ళ అధికారంలోకి వస్తే తన పరిస్థితి ఏంటని తను ఆలోచించాల. అసలు టీడీపీ వాళ్ళ అధికారంలోకి రారులే, వైసీపీ వాళ్ళు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, గెలుస్తారులే అనే మత్తులో, మాయలో ఉన్నారేమో. సో ఇప్పుడు మొత్తం మారేసరికి సరెండర్ అయిపోయారు. సో నేను అందుకే పదే చాలా సందర్భాల్లో చెప్తున్నా, ఒక రియాలిటీ షో నుంచి బయటకు వచ్చేయండి. అన్ని పార్టీలకు సమదూరంలో ఉండాలి. మనం మనుషులం, మనకి ఆలోచన శక్తి ఉంది. మనం ఏదో ఇప్పుడు 4 రోడ్ల జంక్షన్ ఉన్నప్పుడు ఏదో ఒక రోడ్లో మనం ఉన్నాం అనుకోండి, మనకి పక్క రోడ్లలో ఏం జరుగుతుందో తెలియదు. అదే 4 రోడ్లలో జంక్షన్లో మనం ఉన్నాం అనుకోండి, ఏ రోడ్లో ఏం జరుగుతుందో మనం చూడగలం, మనకు తెలుస్తుంది 4 రోడ్ల కూడల్లో ఉండడం వల్ల. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చెత్త రాజకీయాలుగా ఉన్నాయి. ఏ పార్టీ కూడా బాలేదు. కాబట్టి మనం మధ్యలో ఉండి చూస్తే ఏ పార్టీ ఎటువంటిదో కనిపిస్తుంది. ఏ పార్టీ మత్తులో కూడా ఉండకూడదు. అయితే ఇక్కడ ఏంటంటే, ఈ 4 రోడ్ల కూడల్లో భాగంగా వైసీపీ అనే రోడ్డు వైపులోకి వెళ్తే వాళ్ళు అటువైపు నేర సామ్రాజ్యాన్ని విస్తరించి అది అలవాటు చేసేస్తున్నారు. వాళ్ళకి నిజాలు చూపించడంలా ఒక మాయలోకి, ఒక రియాలిటీ షోలోకి నెట్టేస్తున్నారు. వాళ్ళకి రకరకాల అలవాట్లు చేసేస్తున్నారు. వాళ్ళ అధికార మత్తులో, వాళ్ళ డబ్బు మత్తులో. వాళ్ళు తీరా బయటకు వచ్చి చూసేసరికి ఎంత నష్టపోయామో తెలుసుకుంటున్నారు. సో నా ఉద్దేశం ఏంటంటే, శ్రీరెడ్డిని వదిలేయడం మంచిది. ఆమె వైసీపీ అధికారంలో, చెప్పాను కదా, వైసీపీ అధికారం ఉన్నప్పుడు ఆ మత్తులో ఏదో ఆలోచించలేక అలా చేశారు, అతిగా మాట్లాడారు. సో ఆమెను అరెస్ట్ చేసి ఆమెను వేధించడం వల్ల పెద్దగా టీడీపీకి ఒరిగేదేమీ ఉండదు. పైగా ఆమె మహిళ, ఆమె భాష ఎలా వాడినప్పటికీ ఆమె కేవలం వైసీపీ వాళ్ళు డబ్బులు ఇస్తేనే మాట్లాడుంటారు. మేబీ నేను అనుకోవడం అయితే అది. ఎందుకంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆమె ఓపెన్గా ఒక స్టేట్మెంట్, ఒక వీడియో చేశారు. సోషల్ మీడియా కార్యకర్తలను పట్టించుకోండి జగనన్న, సోషల్ మీడియా వాళ్ళకి చాలామందికి పేమెంట్లు రావట్లేదని ఇండైరెక్ట్గా తన గురించి కూడా చెప్పుకున్నారు. అంటే మేబీ వైసీపీ వాళ్ళు పేమెంట్స్ ఇస్తేనే ఆమె అలా మాట్లాడతారు తప్ప లేకపోతే మాట్లాడరు. ఈవెన్ మొన్న డిఐజీ కోయ ప్రవీణ్ గారు కూడా ప్రెస్ మీట్లో అదే చెప్పారు. డిజిటల్ కార్పొరేషన్ నుంచి చాలామందికి పేమెంట్లు వెళ్ళాయి అని చెప్తూ శ్రీరెడ్డి గారి పేరు కూడా చెప్పారు. అంటే వైసీపీ వాళ్ళు ఇచ్చిన డబ్బుల కోసం ఆమె అలా పనిచేశారు, ఆమె అలా మాట్లాడాల్సి వచ్చింది. కాబట్టి ఆమె మీద కేసులు పెట్టడం వల్ల మానసికంగా ఆమె భవిష్యత్తు పాడైపోద్ది. ప్లస్ మానసికంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతారు. అది అంత మంచి కల్చర్ కాదు. అటువంటి వాళ్ళని వదిలేయడం చాలా మంచిది. తప్పు తెలుసుకున్న వాళ్ళని వదిలేస్తే ఇంకంతకన్నా ఏం కావాలండి? అన్న మేము తప్పు చేశాము వదిలేయండి అని అన్నప్పుడు ఇంకంతకన్నా ఇంకేం కావాలి?
ఒకవేళ భవిష్యత్తులో వైసీపీ వచ్చాక ఆమె మళ్ళీ అలా మారి మాట్లాడారు అనుకోండి, అప్పుడు ఆమె విజ్ఞతకు వదిలేయచ్చు, ఆమె మనిషే కాదు అప్పుడు, ఒకవేళ భవిష్యత్తులో కూడా అలా మారితే. కానీ నాకు తెలిసి ఆమె ఇంకా మారదు. టీడీపీ వాళ్ళు ఇప్పుడు ఆమెను వదిలేస్తే ఆమె భవిష్యత్తులో కూడా వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా ఆమె ఇలా మారదు. ఒకవేళ టీడీపీ వాళ్ళు ఆమెను అనవసరంగా అరెస్ట్ చేస్తే ఆమె, నేను ఇంత ఓపెన్గా క్షమాపణ చెప్పినా సరే నన్ను వీళ్ళు అరెస్ట్ చేశారు, కేసులు పెట్టారు, కాబట్టి వీళ్ళని ఎందుకు నేను వదలాలని మళ్ళీ రెబల్గా మారిపోతుంది. సో అటువంటి వాళ్ళని శత్రువులను చేసుకోవడం వల్ల పెద్దగా యూజ్ ఉండదు. అటువంటి వాళ్ళని వదిలేయడం మంచిది. అటువంటి వాళ్ళు మాట్లాడినా వదిలేయచ్చు, ఏం చేసినా వదిలేయచ్చు. సో పెద్ద సీరియస్గా తీసుకోకూడదు. ఈవెన్ టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు కూడా వాళ్ళ పట్ల వదిలేయడం మంచిదని నేను చెప్తున్నది అయితే అది. థ్యాంక్ యూ. నా ఒపీనియన్ అది. థ్యాంక్ యూ.